ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః త్రయోదశోऽధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము. అర్జున ఉవాచ శ్లోకము కాక 1, 2, 3 శ్లోకములు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇట్లనెను, ఓ కేశవ, ప్రకృతి అనగా పురుషుడనగా క్షేత్రమనగా క్షేత్రజ్ఞుడనగా జ్ఞానమనగా జ్ఞేయమనగా ఏమిటో తెలియగోరుచున్నాను. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవంతుడిట్లనెను, కుంతీ కుమారా, ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. ఈ క్షేత్రమును ఎవడు తెలుసుకొనుచున్నాడో వాడే క్షేత్రజ్ఞుడని అనుభవవేత్తలు చెప్పుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రములనబడు ఈ శరీరములన్నిటి యందును క్షేత్రజ్ఞుడునుగా కూడా ఉండువాడును నేనే సుమా. అర్జున, క్షేత్రజ్ఞులను తెలుసుకునేది జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయము. తచ్చేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతచ్చయత్ సచయో యత్ప్రభావచ్చ తస్సమాసేన మే శృణు. క్షేత్రము యొక్క ఆకార వికారములను పుట్టు పూర్వోత్తరములను అట్లే క్షేత్రజ్ఞుని యొక్క స్వరూప స్వభావ ప్రభావములను సంక్షేపముగా చెప్పెదను వినుము.